10 ఏళ్లు అధికారంలో ఉండి నిద్రపోయిన బీఆర్ఎస్ నాయకులు విలాస్ గాదేవర్ తీరును మార్చుకోవాలని బీజేపీ తానూరు మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరికనే ప్రసక్తి లేదన్నారు. మంత్రుల సమక్షంలో మాకు నిధులు ఇవ్వండి, లేని పక్షంలో నిరాహార దీక్ష భిక్షాటన చేసి బాసర ఆలయం కడతానని ఎమ్మెల్యే ఆవేదనతో అంటే తప్ప అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ముదోల్ నియోజకవర్గాన్ని ఏలింది మీ ఎమ్మెల్యే కాదా? అప్పుడు మీకు మాటలు రాలేదా అన్నారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం ఉంటుందన్నారు. ఇక నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని తెలిపారు. మన ముదోల్ పిఆర్ఎస్ కన్వీనర్ సమన్వయకర్తగా ఉన్నటువంటి విలాస్ గాదేవర్ గారు మన రామారావు పటేల్ విషయంలో 42 కోట్ల నిధుల విషయంలో కానీ బాసర అమ్మవారి దగ్గర భిక్షం ఎత్తుకొని అపవిత్రం చేశారు, దాన్ని శుద్ధి చేయాలని చెప్పేసి అన్నారు. రాముడి గుడి కట్టడానికి ఆ ఆరణ్ భక్త రామదాస్ కూడా విరాళం సేకరించి భిక్షం ఎత్తుకుని గుడి కట్టారు. దేవుని కొలిసే విధానం మా బీజేపీ కార్యకర్తలకు మా రామరావు పటేల్ ఏ విధంగా తెలుసు. నేను తాతకు దగ్గు నిర్వాహకు మీ 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి గారు ఎన్ని నిధులు తెచ్చి బాసరకు చేసిరో బహిరంగ చర్చకు మా రామరావు పటేల్ వస్తారు. మీరు టీఆర్ఎస్ తరఫున ఎవరు వస్తారో మీరే తెలుసుకోండి. మీరు ఏదో మీ ఉనికిని కాపాడుకోవడానికి మేము ఉన్నామని లైవ్లో ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒక రూపంలో స్టేట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు.